శ్రీమద్భగవద్గీత తృతీయాధ్యాయం కర్మయోగం శ్లోకం 11 నుంచి 20 వరకు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత్. తాత్పర్యం: ఈ యజ్ఞాలలో హవిరాదికాలను ఒసగ మీరు దేవతలను తృప్తిపరచండి, వారు మిమ్మల్ని వశదాలతో అనుగ్రహిస్తారుగాక. ఇలా మీరు పరస్పర ప్రేమచే పరమ శ్రేయస్సు అయిన మోక్షాన్ని పొందగలరు. ఇష్టాన్ భోగాన్ హి వో దేవ దాస్యస్తే యజ్ఞ భావితాన్ తైర్దత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః. తాత్పర్యం: యజ్ఞాలతో దేవతలు ఆరాధితులై మీకు వాంఛిత భోగాలను ప్రసాదిస్తారు. కనుక దేవతాప్రదత్తాలైన వస్తువులను దేవతలకు నివేదించకుండా భోగించేవాడు పాపియే. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యస్తే సర్వకిల్బిషేణ్ భుంజతే తే త్వహం పాప ఏ పచంత్యాత్మకారణాత్. తాత్పర్యం: ఏ సజ్జనులు యజ్ఞశేషాన్ని భుజిస్తారో వారు సర్వవిధ పాపాల నుండి విముక్తులవుతున్నారు. కేవలం తమ కొరకే, వైశ్వదేవాదుల కొరకుగాక వండుకునేవారు పాపాన్ని భుజిస్తున్నారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్దన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. తాత్పర్యం: అన్నం నుండి ప్రాణుల శరీరం ఉత్పన్నమవుతోంది. అన్నం మేఘం నుండి కలుగుతోంది. మేఘం యజ్ఞం నుండి కలుగుతోంది. యజ్ఞం హోమాది కర్మల వల్ల ఉత్పన్నమవుతోంది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవ తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. తాత్పర్యం: కర్మ వేదాల నుండి కలుగుతోందని గ్రహించు. వేదం పరమాత్మ నుండి సముద్భూతము. కనుక సర్వప్రకాశమూ సర్వవ్యాపి అయిన వేదం సర్వదా యజ్ఞంనందు ప్రతిష్ఠితమై ఉంది. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతిహ యః అహాయు రిండ్రియారామో మోఘం పార్థ సజీవతే. తాత్పర్యం: పార్థా, ఎవడు ఈశ్వరునిచే ఈ విధంగా ప్రవర్తితమైన కర్మచక్రాన్ని అనుసరించడో ఇంద్రియాసక్తుడు పాపియు అయిన అతని జీవితం వ్యర్థం. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యత్. తాత్పర్యం: ఈ కర్మలు అజ్ఞాని యొక్క చిత్తశుద్ధి కొరకే చెప్పబడ్డాయి. కాని ఏ మనుజుడు ఆత్మయందే ప్రీతిని, ఆత్మయందే తృప్తిని, ఆత్మయందే సంతుష్టిని పొందుతున్నాడో అతనికి ఏ విధమైన కర్తవ్యమూ లేదు. నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన్ న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రై. తాత్పర్యం: ఈ జగత్తులో ఆత్మజ్ఞానికి కర్మానుష్ఠానం వల్ల ఏ ప్రయోజనమూ, పుణ్యం లేదు. కర్మ ఓనర్చకపోవడం వల్ల అతనికి ఎట్టి ప్రత్యవాయమూ, పాపం కలుగదు. ఆబ్రహ్మస్తంభ పర్యంతం గల ఏ ప్రాణితోనూ అతనికి ప్రయోజన సంబంధం, ఆశ్రయించవలసిన పని లేదు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరం కర్మ పరమాప్నోతి పూరుషః. తాత్పర్యం: ఆత్మరతియైన జ్ఞాని ఒక్కనికే కర్మల ప్రయోజనం లేదు, తదితరులకు ప్రయోజనముంది. నీవు జ్ఞానివి కావు, కనుక నీవు అనాసక్తుడవై సదా కర్తవ్య కర్మను ఆచరించు. కామనాశూన్యుడే కర్మ ఒనర్చే మనుష్యుడు నిశ్చయంగా ముక్తిని పొందగలడు. కర్మనైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హస్. తాత్పర్యం: జనకుడు మొదలైనవారు కర్మచేతనే చిత్తశుద్ధిని పొంది ఆత్మజ్ఞానాన్ని పొందారు. లేక నీకు చిత్తశుద్ధి నిమిత్తం కర్మలతో పని లేకపోయినా, అంటే నీవు ఆత్మజ్ఞుడవే అయినా కూడా లోకసంగ్రహార్థం జనులను స్వధర్మ నిరతులుగా చేయడానికి, లేదా జనులు జ్ఞానిని చూసి కర్మ త్యాగం చేస్తారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నీకు కర్మలను ఆచరించడం ఉచితం. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము శ్లోకం 11 నుంచి 20 వరకు క్లుప్తముగా. ఈ యజ్ఞాలలో హవిరాదికాలను ఒసగ మీరు దేవతలను తృప్తిపరచండి, వారు మిమ్మల్ని వశదాలతో అనుగ్రహిస్తారుగాక. ఇలా మీరు పరస్పర ప్రేమచే పరమ శ్రేయస్సు అయిన మోక్షాన్ని పొందగలరు. యజ్ఞాలతో దేవతలు ఆరాధితులై మీకు వాంఛిత భోగాలను ప్రసాదిస్తారు. కనుక దేవతాప్రదత్తాలైన వస్తువులను దేవతలకు నివేదించకుండా భోగించేవాడు పాపియే. ఏ సజ్జనులు యజ్ఞశేషాన్ని భుజిస్తారో వారు సర్వవిధ పాపాల నుండి విముక్తులవుతున్నారు. కేవలం తమ కొరకే, వైశ్వదేవాదుల కొరకుగాక వండుకునేవారు పాపాన్ని భుజిస్తున్నారు. అన్నం నుండి ప్రాణుల శరీరం ఉత్పన్నమవుతోంది. అన్నం మేఘం నుండి కలుగుతోంది. మేఘం యజ్ఞం నుండి కలుగుతోంది. యజ్ఞం హోమాది కర్మల వల్ల ఉత్పన్నమవుతోంది. కర్మ వేదాల నుండి కలుగుతోందని గ్రహించు. వేదం పరమాత్మ నుండి సముద్భూతము. కనుక సర్వప్రకాశమూ సర్వవ్యాపి అయిన వేదం సర్వదా యజ్ఞంనందు ప్రతిష్ఠితమై ఉంది. పార్థా, ఎవడు ఈశ్వరునిచే ఈ విధంగా ప్రవర్తితమైన కర్మచక్రాన్ని అనుసరించడో ఇంద్రియాసక్తుడు పాపియు అయిన అతని జీవితం వ్యర్థం. ఈ కర్మలు అజ్ఞాని యొక్క చిత్తశుద్ధి కొరకే చెప్పబడ్డాయి. కాని ఏ మనుజుడు ఆత్మయందే ప్రీతిని, ఆత్మయందే తృప్తిని, ఆత్మయందే సంతుష్టిని పొందుతున్నాడో అతనికి ఏ విధమైన కర్తవ్యమూ లేదు. ఈ జగత్తులో ఆత్మజ్ఞానికి కర్మానుష్ఠానం వల్ల ఏ ప్రయోజనమూ, పుణ్యం లేదు. కర్మ ఓనర్చకపోవడం వల్ల అతనికి ఎట్టి ప్రత్యవాయమూ, పాపం కలుగదు.
ఆబ్రహ్మస్తంభ పర్యంతం గల ఏ ప్రాణితోనూ అతనికి ప్రయోజన సంబంధం ఆశ్రయించవలసిన పని లేదు. ఈశ్వర ప్రీత్యర్థం అనుష్ఠించబడ్డ కర్మ కాకుండా ఇతరమైన కర్మలచేత ఈ లోకం బంధించబడుతోంది. కనుక నీవు భగవంతుణ్ణి ఉద్దేశించి అనాసక్తుడవై కర్మలను ఆచరించు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ యజ్ఞాలతో పాటు జీవులను సృష్టించి ఇలా పలికెను, ఈ యజ్ఞాలచేత మీరు సదా సమృద్ధిని పొందుతారు. ఈ యజ్ఞం మీ అభీష్టాలను ఒసగే కామధేనువు అవుగాక.